ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేసింది. పట్టణంలోని 2వ వార్డులో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దీ చోడ్ కార్యక్రమానికి మద్దతుగా సంతకాలు తీసుకున్నారు. 15 ఏళ్లుగా పరిపాలన చేస్తున్న బీజేపీ ఎన్నికల్లో దొడ్డిదారిన ఓట్లను కొల్లగొడుతోందని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలనతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి ఓటర్ లిస్ట్ పరిశీలన చేయాలి. ఓటర్ లిస్టులో ఎవరు బతుకుంది, ఎవరు చనిపోయింది, ఎవరు ఊళ్ళిపోయింది. ఈ ఓటు దొంగతనం ద్వారా ప్రజల్ని మబ్బులు పెట్టి మోసం చేసి మోసపూరితమైనటువంటి గెలుపు బీజేపీది. 15 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీలో ఏ ఒక్కరు కూడా లాభం చేయకూడదు. పేదవాడికి ఒక సంక్షేమ పథకం ఇవ్వలే, ఒక ఇల్లు ఇవ్వలే, ఎలాంటి పరిస్థితి లేదు. రైతుల ఇబ్బందుల్లో మరి మీ అందరూ తెలుసు, వారు ఇచ్చేటువంటి యూరియా బస్తాల్లో కూడా మోడీ పేరు ఉండదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మనం ఖండించాలి. ఒక రచ్చపడి దగ్గర కూర్చొని చర్చ పెట్టుకోవాలి. ఏ పార్టీ పని చేసింది, ఏ పార్టీ ఎలా చేసింది, బీజేపీ ఎలా చేసింది, మరి బీఆర్ఎస్. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్